హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో, ఇయాల మన లంచ్ ముచ్చట్లలో సండే గదా! సండే అంటే పక్కా నాన్ వెజ్ ఉండాల్సిందే అనమాట. ముక్క లేనిదే ముద్ద దిగదు. సో, అయినా కూడా వీక్ డేస్ అంతా వర్క్స్ ఉంటాయన్నమాట. సో, ప్రశాంతంగా ఇంట్లో సండే అందరు ఇంట్లోనే ఉంటాం గదా! మంచిగా ఇష్టమైన వండుకొని తింటాం గదా కలిసి అని జెప్పేసి, ఇంకా మ్యాక్సిమం నాన్ వెజ్ ఇష్టమైన ఫుడ్డే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. బిర్యానీ అలాంటివి. ఇంకా రిమైనింగ్ డేస్‌లో అయితే ఎవరి వర్క్స్ వాళ్ళకుంటాయి. చికెన్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దీంతో పాటు పప్పుచారు అండ్ వైట్ రైస్ అనమాట. అంతే సింపుల్ లంచ్. ఇంకా చికెన్ కర్రీ అయితే పొయ్యి మీద వేసిన అదైతే అవుతుందన్నమాట. సో, ఈ లోపల పక్కన స్టవ్ పైన సాంబార్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఇంకా నేనైతే కంప్లీట్‌గా ప్రాసెస్ అంతా షూట్ అయితే చేయలేదన్నమాట. సో, అక్కడక్కడ ర్యాండమ్‌గా క్లిక్స్ అయితే తీసుకున్నా. నేను రీసెంట్‌గా చూసిన మూవీ గురించి అయితే మీకు చెప్తాను. నాకు రీసెంట్‌గా బాగా కనెక్ట్ అయిన మూవీ అయితే 8 వసంతాలు అన్నమాట. సో, ఓటీటీలో చూసానన్నమాట ఈ మూవీ. థియేటర్‌లో వచ్చిందో రాలేదో అయితే నాకు తెలీదు. ఎంత బాగుందసలు. నేనైతే రిపీటెడ్‌గా 2 డేస్, 3 రిపీటెడ్‌గా చూసానన్నమాట ఆ సినిమాని. సాంగ్స్ కూడా వింటూనే ఉన్నా అన్నమాట. అసలు మైండ్‌లో నుంచి పోవట్లేదు ఆ మూవీ. అంత నచ్చింది నాకైతే. ప్రెజెంట్ ఉన్న సమాజంలో ఒక అమ్మాయి ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పేసి ఎంత బాగా అసలు చూపించారో మూవీలో అయితే. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేరింగ్, సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ అసలు ఎంత ఇంపార్టెన్సో చాలా బాగా చూపించారు. మీరు కూడా నాలాగా మూవీకి కనెక్ట్ అయితే ఒక కామెంట్ అండ్ లైక్ అయితే చేయండి. అండ్ రీసెంట్‌గా మీరు చూసిన మూవీ ఏంటో కూడా నాకైతే కామెంట్ చేయండి. వీడియో అయితే చూసారు కదా! ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఇవ్వడం మాత్రం